జగిత్యాలలో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారిన కేంద్రీయ విశ్వవిద్యాలయం రాజకీయానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. స్థలం కేటాయింపుపైన కొనసాగిన వివాదాలకు తెరదించుతోటి నర్సింగపూర్ శివారులో కేంద్రీయ విద్యాలయానికి ప్రభుత్వం భూమిని ఖరారు చేసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తోటి కలిసి స్థలాన్ని పరిశీలించారు. సర్వే నంబర్ 437లో ఉన్న 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు సంబంధించి అధికారులకు పంపనున్నట్లుగా వెల్లడించిన మంత్రి విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయ యొక్క నిబంధనల ప్రకారము ఇక్కడ జగిత్యాలకు సంబంధించిన చెంగల్ ప్రాంతంలో రైతులకు సంబంధించిన ఒక ప్రిస్టేజ్ సంబంధించిన స్థలం, అది పరిశోధనకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన స్థలం. అస్యూల్ దానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అక్కడ ప్రత్యేకంగా కేంద్రీయ విద్యాలయం స్థలాన్ని కావాలని చెప్పేసి జిల్లా మంత్రిగా నేను రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భవిష్యత్తులో దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి పరిశోధన పరంగా రైతాంగానికి ఏ విధంగా మేలు జరిగే విషయం లోపల గొప్పగా రీసెర్చ్ ద్వారా మరి రైతు కానీ పంటలు వేయాలనే ఉద్దేశంతో మన నిబంధనలకు అనుగుణంగా కేవలం 12 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కేంద్రీయ విద్యాలయ యొక్క